హాయ్ ఫ్రెండ్స్, ప్రోమో చూశారు కదా. ప్రోమోలో తనుజ సుమన్ పోటీ పడతామన్నారు కదా. తనుజ డెమాన్ భరణి గారితో గెలిచినప్పుడు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారంటే సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసుకుంది. అలాగే సుమన్ శెట్టికి తనుజకి వాటర్ పైన టబ్ ఉంటే ట్యాప్ ఉంది. ఎవరైతే టికెట్ ఫైనల్కి వెళ్ళకూడదో అనుకుంటారో వాళ్ళు వచ్చి ఆ ట్యాప్ ఓపెన్ చేస్తే పైన వాటర్ వాళ్ళ టబ్బుల్లో పడతాయి. అవి వీళ్ళు బ్యాలెన్స్ చేయాలి, పడకుండా కింద వదలకుండా తాడుతోటి పట్టుకోండి మన ప్రోమో చూపించినట్టుగా. లైవ్లో ఈ గేమ్ పూర్తిగా అయిపోయింది. ఇక్కడ బన్నీ గారి ఇంట్రెస్ట్ అయితే లైవ్లో ఏముందంటే అసలు మామూలుగా లేదు. తనుజ ఓడిపోవాలని చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడు. ట్యాప్ ఓపెన్ చేసి నీళ్లు పడుతున్నాయా లేదు, వచ్చినప్పుడల్లా కూడా ట్యాప్ ఓపెన్ చేయటం తనుజ వైపు, నీళ్లు పడుతున్నాయా లేదు మరి దాన్ని చూడటం. 3 సార్లు వస్తే 3 సార్లు అలాగే చేశాడు, పడుతున్నాయా లేదని. అంత ఇంట్రెస్ట్ ఏంటి తనుజ ఓడిపోవాలని బన్నీకి? పైగా ఇక్కడ నేను ఒక్కడనే సపోర్టు సుమనాన్నకి ఎవరు లేరు, నేను ఒక్కడే సపోర్టు సుమనాన్నకి ఎవరు లేరు అని చెప్తా ఉన్నాడు. అది ఆడియన్స్కి ఇంటిమేషన్ ఇస్తున్నాడా? అంటే తనుజ సపోర్ట్ చేయకుండా ఇట్లా చేశాడు అని అనుకుంటారని ఆడియన్స్కి ఏమైనా ఇంటిమేషన్ ఇస్తున్నాడు. పదే పదే సుమనాన్నకి ఎవరు లేరు, నేను ఒక్కడనే సపోర్టు, సుమనాన్నకి ఎవరు లేరు, నేను ఒక్కడనే సపోర్టు అనేది పదే డమాన్ దగ్గరికి వెళ్ళి అదే మాట అంటాడు, రీతు దగ్గరికి వెళ్ళి అదే మాట అంటాడు, ఎమ్మాన్ దగ్గరికి వెళ్ళి అదే మాట అంటాడు. పదే అయిపోయినా కూడా ఎవరు సపోర్ట్ లేరు, నేను ఒక్కడనే సపోర్ట్ సుమనాన్నకి. ఎవరు సపోర్ట్ లేకుండా ఆయన సుమనాన్న ఇక్కడ దాకా వచ్చాడా? ఇన్ని వారాలు నడిచాడా? ఎవరు సపోర్ట్ లేకుండానే తనుజ సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసుకుందా? ఎవరు సపోర్ట్ లేకుండా నామినేషన్లో ఆచితూచి వాళ్ళు వ్యవహరించారా? ఏమని మెసేజ్ ఇస్తున్నాడు ఆడియన్స్కి బన్నీ గారు? తర్వాత తనుజని వాడగడతానుకున్న రీజన్ కూడా ఏంటంటే, ఫస్ట్ గేమ్ ఆడేటప్పుడు బన్నీ గారు ఆడుతానంట, భరణి ఎమ్మాని కళ్యాణ్ ఆడతానంటే తనుజ వద్దు ఆగమన్నదంట. అది సుమన్ శెట్టితో కూడా అన్నాడు, వద్దు ఆగమన్నది నన్ను అని ఏదో సాడీలాగా చెప్పాడు సుమన్ శెట్టికి. వీళ్ళిద్దరు కూర్చొని ఏం మాట్లాడుకుంటున్నారు? గెలవడం వాడు పక్కన పెడితే మనం గెలవాలని మనమే ఆడాలి, ఎదుటి ఓడించడం ఆడాలి అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎవరు సపోర్ట్ లేదంటే, సరే ప్రోమో ప్రకారం చూసుకుంటే మనం లైవ్లో అయితే చాలాసేపు గంటకు పైగానే నడిచింది గేమ్, గంటకు పైగానే. తనుజ అయితే సుమన్ శెట్టి ఇద్దరు టూ గుడ్, చాలా బాగా ఆడారు ఇద్దరు. వాడు సపోర్ట్ పక్కన పెడితే వీళ్ళిద్దరు ఎఫర్ట్ మాత్రం సూపర్ అబ్బా, ఒకడు మించి ఒకడు చక్కగా ఆడారు. ఎంత బాగా ఆడారంటే తాళ్ళు బ్యాలెన్స్ చేసి పెట్టుకోవడం సామాన్య విషయం కాదు కదా. అయితే మన సుమనన్నకి ఇప్పుడు సంజన సంచాలక్, తనుజ జాకెట్ వేసుకుంది. జాకెట్ వేసుకోవడం వల్ల ఇటు పట్టుకున్నప్పుడు ఏమైంది, మోచే దగ్గర లూజ్ ఉంటుంది కాబట్టి ఆ లూజులో మోచే ముడుస్తుందేమోనని, ముడవకూడదు, స్ట్రైట్గా పెట్టాలి. ముడుస్తుందేమోనని సంజన ఎన్నిసార్లు పోయి కదిలిస్తుందో. ఇప్పుడు బరువు పట్టుకొని బరువు లాగుతూ ఉంది, మనం వెళ్ళి కదిలించామనికి ఎట్లా చెయ్యి ఎంత పెయిన్ ఉంటుంది. ప్రతిసారి వెళ్ళి అక్కడికి వెళ్ళి వస్తుంది సంజన, అక్కడికి వెళ్ళి వస్తుంది. ప్రతిసారి 2-3 సార్లు చూసినాక రీతు అరిచింది, మీరు పద్దాకెళ్ళి అక్కడ పట్టుకోకండి, పెయిన్తో ఉంటుంది కదా, ఇంకా తట్టుకోలేరు, దాన్ని చేయబెట్టి మీరు చూస్తూ ఉంటే వెళ్ళకండి అని చెప్పింది. తర్వాత పోసేటప్పుడు భరణి గారు కూర్చొని అక్కడ లైవ్లో మోచేయి చూపించి తల బాదుకుంటున్నాడు, ఆగమంటున్నాడు. అంటే మోచేయి ముడిచుంటాడేమో సుమన్ శెట్టి, ఆ ముడవటం వల్ల ముడవద్దని తల బాదుకుంటున్నాడు. అది సంజన చూడలేదు. ఏకాడకు సంజన చూపు అంతా కూడా తనుజ దాని మీదే ఉంది. ఈ గేము టిట్ ఫర్ టాట్ లాగా ఏ కొలత ఆ కొలత అంటారు చూడు, అట్లా ముందు మనం ఏది చేస్తాం అదే మనకు వచ్చిందని. ఇది ఎట్లా గేము, నిఖిల్ గౌరవ్ కెప్టెన్సీ టాస్క్లో వెయిట్ తగిలించాలి. అప్పుడు తనుజ సంచాలక్. తనుజ ఏం చేసిందంటే అందరినీ గౌరవ్కి ఫేవర్గా ఉండేవాళ్ళనే పిలవటం. ఇప్పుడు సంజన కూడా అలాగే చేసింది. సంజన కూడా సేమ్ అలాగే చేసింది. మనం ఏం చేస్తాం అదే తిరిగి దాంట్లో అట్లా చేసింది. ఫస్ట్ కళ్యాణ్ పిలిచింది, కళ్యాణ్ సుమన్ శెట్టికి పోసాడు, ట్యాప్ ఓపెన్ పడి. నెక్స్ట్ భరణి గారిని పిలిచింది, భరణి గారు వెళ్ళి తనుజకు పోసాడు. తర్వాత మళ్ళీ ఇమ్మానిని పిలిచింది, ఇమ్మానుయేలు సుమన్ శెట్టికి పోసాడు. మళ్ళీ భరణిని పిలిచింది, భరణి వెళ్ళి తనుజకు పోసాడు. మళ్ళీ రీతుని పిలిచింది, రీతు సుమన్ శెట్టికి పోసింది. భరణి గారిని మళ్ళీ డెమాన్ పిలిచింది, డెమాన్ వెళ్ళి తనుజకు పోసాడు. మళ్ళీ రీతుని పిలిస్తే రీతు సుమన్ శెట్టికి పోసింది. మళ్ళీ భరణిని పిలిస్తే భరణి 3వసారి కూడా తనుజకే పోసాడు. ఇప్పుడు నిజంగా
తనుజ మీద ఏ కోపం లేకపోతే, మనసులో ఏ అక్కసు లేకపోతే భరణి గారికి, ఇప్పుడు సపోర్ట్ లేదు అంటున్నాడు, డెమాన్ ఎవరికి పోసాడు? వీళ్ళందరూ మాట్లాడుకున్నారు కదా, డెమాన్ ఎవరికి పోసాడు? ఇద్దరు పోస్తే ఇద్దరు పోస్తారు అన్నట్టు వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకొని డెమాన్ భరణి సుమన్ శెట్టికి ఫేవర్గా ఉంటే, ఇమానియల్ రీతు కళ్యాణ్ అట్టున్నారు. కళ్యాణ్ ఎటు అటే ఉంటారు కాబట్టి అటే ఉన్నాడు. రీతు కూడా ఫ్రెండ్ కాబట్టి బెస్ట్ ఫ్రెండ్గా అటే ఉంటుంది. ఒకవేళ అట్లా కాదనుకున్నప్పుడు ఎవరు సపోర్ట్ ఎందుకు లేరు? సపోర్ట్ లేకపోతే డెమాన్ ఎట్లా సపోర్ట్ చేసాడు సుమన్ శెట్టికి? సపోర్ట్ లేదు అని ఎన్నిసార్లు అంటున్నాడంటే లైవ్లో ఖచ్చితంగా సుమన్ శెట్టి పౌలాడాడు. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఒక బల్లలాగా పెట్టి దాని మీద వెయిట్ పెట్టే గేమ్లో సంచాలక రాము ఎమ్మాయిలు ఉన్నప్పుడు శ్రీజ సుమన్ శెట్టి ఉన్నారు జంటలు ఆడినప్పుడు. అప్పుడు ఆపటం అనేది సుమన్ శెట్టి ఆపలేడు. చెయ్యి ముడిచాడు 2-3 సార్లు. ముడిచినప్పుడు అవుట్ అయిపోయాడు. ఇక్కడ కూడా ముడిచుంటాడేమో, మనకు లైవ్లో చూపించలేదు కానీ అతను ముడిస్తేనే ఇక్కడ భరణి మాచే ముడవద్దని సైజ్ చేసి తల బాదుకొని ఇట్లా అంటున్నాడు చేతితోటి ఏందని. అప్పుడు సుమన్ శెట్టి కళ్ళ నీళ్ళు కూడా పెట్టుకున్నాడు వదిలేస్తానని. అప్పుడు వదిలేస్తానని కన్నీళ్ళు పెట్టిన పర్సను మరి అప్పుడు దాకా ఎలా ఉన్నాడు? ఈయన వాళ్ళు చేయి ముడుచుకున్న వ్యక్తిని సంజన గమనించకపోవటం భరణి గారు గమనించలేదు. రేపు నాకు సార్ ఏమన్నా కన్సిడర్ చేస్తాడు లేదో చూస్తాడు లేదో చూపిస్తాడు లేదో చూడాలి. మోసే ముడిచాడు అయినా కానీ భరణి చూశాడు కానీ ఏం మాట్లాడలేదు. వీళ్ళందరూ కాన్సన్ట్రేషన్ సంజనాది కూడా తనుజ మీదే ఉంది. ఇప్పుడు గేమ్లో సంజన ఇమ్మాని ఆడినప్పుడు కూడా అందరి చూపు అంతా కూడా సంజన మీద ఉంది. అక్కడ ఇమ్మానియలు తాడు వదిలేసింది కూడా చూడలేదు ఎవరు, సంచాలక రీతు కూడా చూడలేదు. ఇప్పుడు కూడా వీడు చూపు అంతా కూడా తనుజ మీదే ఉంది, వదలొద్దని. భరణి ఒక్కడే సుమన్ శెట్టి చూస్తున్నాడు. ఎప్పుడైతే తనుజ ఆడ పూల గేమ్ అయిపోయినాక మనం కలిసి ఆడామా, బయట మనం కలిసి ఆడామంటారు అంటం ఎందుకు? తనుజ అవసరం అది ఆడలేదు. ఆడినప్పుడు ఎవరన్నారు? ఆల్రెడీ అక్కడ పెట్టేసింది పుల్ల రీతు డెమాన్ దగ్గర. భరణి గారిది తనుజ వెలవలే పీకలేదు, తనుజ భరణి గారిది పీకలేదు అని పెట్టేసింది అక్కడ. అసలు వాస్తవానికి ఆ గేమ్లో ఏం జరిగింది? వీళ్ళు అసలు భరణి గారు కానీ తనుజ గారు అక్కడ పూలు పెట్టనే లేదు. పెట్టిన కొన్ని పీకేసాడు డెమానే పెట్టాడు. వీళ్ళు పెట్టకుండా ఆపారు. పెడితేనే కదా ఎవరు లాగుతారులే తెలిసేది. దానికి తనుజ ఎవరు అనుకుంటారా మనం ఒకళ్ళొకళ్ళు ఆడుకున్నామని ఆడంటానే ఉంది బాత్రూమ్ దగ్గర. ఇటు రీతు డెమాన్తో చెప్తానే ఉంది అదే మాట. అది మెన్షన్ చేసేటప్పుడు మరి అది బ్రెయిన్లో పెట్టుకున్నాడేమో భరణి గారు. తనుజ హెల్ప్ చేయకుండా సుమన్ శెట్టికి సపోర్ట్ చేశాడు. అదొకటి. రెండోది, ఫస్ట్ గేమ్లోకి వెళ్ళనీయకుండా చేసింది కదా భరణిని, నువ్వు ఆగన్నదంట, నన్ను వెళ్ళనీయలేదు తనుజ భరణి అని భరణి సుమన్ శెట్టితో చెప్పి బాధపడుతున్నాడు. అది కూడా మనసులో ఉంది పెట్టుకొని ఖచ్చితంగా తనుజ ఓడిపోవాలనే ట్రై చేశాడు. ఓడిపోవాలనే 3 సార్లు తనుజకు పోసాడు. ఆ నీళ్ళు పడతనియా లేదో కూడా చూస్తున్నాడు నిలబడి పైన. అందరూ ఎవరు చూడట్లేదు, బెల్లు కొట్టంగానే పోతున్నారు, బెల్లు కొట్టంగా ఆగిపోతున్నారు. నెక్స్ట్ పదే సుమనానికి నేనే ఉన్నా, నేను తప్ప ఎవరు లేరు, సుమనానికి నేను తప్ప ఎవరు లేరు, సుమనానికి నేను తప్ప ఎవరు లేరు, ఇదే మాట పదే ఒక మాట పదే అంటున్నాడంటే అక్కడ ఏదో తప్పు జరుగుతుందనే అర్థం. అదేదో తప్పు చేస్తూ దాన్ని కప్పుచ్చుకోవడానికి దాన్ని పదే ఆడియన్స్ దృష్టిలోకి అక్కడ ఉండేవాళ్ళ కంటే వాళ్ళు ఉండేవాళ్ళ రీతు డెమో నిమ్మని వీళ్ళ బుర్రలోకి ఎక్కిస్తున్నాడు వాళ్ళు వేరుగా అనుకోకుండా. ఓకే, ఇక్కడ అంత కష్టపడి ఆడింది కదా, ఆడినప్పుడు నెక్స్ట్ మరి సంజన ఆడుతుంటే ఎంత సపోర్ట్ చేశారు. మరి ఇక్కడ కూడా ఫస్ట్ గేమ్ ఆడింది ఇదే కదా అని ఎందుకు కన్సిడర్ చేయలేకపోయాడు భరణి గారు? అక్కడ నాకు సార్ ముందుకు భరణి గారు అబద్ధం ఆడారు సార్ అని ఎంత పర్ఫెక్ట్గా తనుజ సపోర్ట్ చేసింది భరణికి. ఎన్నిసార్లు మాట్లాడబడ్డది, అది ఎంత మర్చిపోయి భరణి కావాలనే తనుజను ఓడిచ్చాడు. కానీ అది తనుజకు ఫేవరే జరుగుద్ది. టికెట్ ఆఫ్ విన్నర్లోకి వెళ్ళినా వెళ్ళకపోయినా టాప్ 5లో ఉంటుంది. ఏమో దేవుడి దయచేస్తే విన్నర్ కూడా కావచ్చు, మనం చెప్పలేం. ఎవరిది ప్లేట్ ఎట మారిది చెప్పలేం. ఇప్పుడు సుమన్ కూడా గెలిచాడు కానీ ఆ టాప్ 5లో ఉంటాడా? ఇంకా మిగతా ఆటలు కూడా ఉన్నాయి కదా, అన్నీ గెలవాలి కదా. గెలిస్తే కదా 13-14 మినిట్తో టాప్ 5లో ఉండేది, లేదంటే ఇంటికి పోతాడు రేపు. ఏదైనా నిజాయితీ కూడా కష్టపడి ఆడుతున్నారు కదా, ఎఫర్ట్ అనేది ఇద్దరు కూడా బాగా పెట్టారు, ఎఫర్ట్ బాగా పెట్టారు. ఆ ఎఫర్ట్ తగ్గట్టు సపోర్ట్ చేసాడు. సపోర్ట్ లేదని అక్కడ డెమాన్ వచ్చి పోస్తాడు కదా, ఇక సపోర్ట్ లేదు ఎక్కడక్కడ. భరణి గారు అయితే ఇంకా చాలా సేఫ్గా ఆడాడు. ఇక్కడ సుమన్ శెట్టినే ఎందుకు అడ్డు పెట్టుకుంటున్నాడు? మొన్నటిదాకా తనుజ చుట్టూ తిరిగాడు, ఇప్పుడు కూడా తనుజ దగ్గరే ఉంటున్నాడులే. ఎందుకంటే ఎవరు హైప్లు ఉంటారు, అందరూ వచ్చి సుమన్ శెట్టిని తోపుతురు అంటున్నారు కదా, అందుకని సుమన్ శెట్టినే పట్టుకుని ఉంటున్నాడు. సుమన్ శెట్టి కూడా అన్న అంట. నాకు సార్ అడిగితేనో
బాగానేది సేఫ్ గేమ్ అంటాడు, ఇక్కడైతే నామినేట్ చేయడు. సంజనాన్ని చేస్తాడు, లేదంటే కళ్యాణి చేస్తాడు, లేదంటే తనుజని చేస్తాడు, ఇంక రేతుని చేస్తాడు. ఇంత చెప్తే బాగానే జోలికి వెళ్ళడం, ఇంతకుముందు దివ్య జోలికి వెళ్ళి ఎవరు జోలికి వెళ్ళడం. ఎన్నిసార్లు సేఫ్ గేమ్ ఆడతాడని నాకు సరే ముందు చెప్పాడు సుమన్ శెట్టి. బాగానే నామినేట్ చేయడు. ఇది బాగానే సుమన్ శెట్టి సేఫ్ గేమ్. ఇద్దరు కూడా సైలెంట్గా ఉంటా. సుమన్ శెట్టి బాగా ఆడి గెలిచాడు అనమాట తనుజ మీద. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కన్నింగ్ ఏదన్నా ఉందా, బాణి గారి కన్నింగ్ ఉందా లేదా దీంట్లో? పదే పదే ఆ ఓడిని బయటకు ఎందుకు పంపిస్తున్నాడు అనేది చిన్న కామెంట్ చేయండి. ఇద్దరు టూ గుడ్, ఇద్దరు బాగా ఆడారు. గెలిపోవటంలో అనేది పక్కన పెడితే ఎంత ఎఫర్ట్ పెట్టారు, ఎంత బాగా ఆడారు అది చూస్తారు కాబట్టి ఆడియన్స్. చిన్న కామెంట్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.